అందరికీ నమస్తే. ముందుగా బలభీమన్ ఛానల్‌కి స్వాగతం. హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రాత్మక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు రేవంత్ రెడ్డి. 1908లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని, ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ నగర్, హిమాయత్ సాగర్లను నిజాం నిర్మించారని గుర్తు చేశారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చామని, బెంగళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి, ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్న పరిస్థితి, కాలుష్యాన్ని నియంత్రించకపోవడంతో ఢిల్లీలో పార్లమెంటు నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి, మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలు మారుతున్నాయన్నారు. ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్లోని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని, అందుకే ఎవరేమనుకున్నా హైడ్రాను తీసుకొచ్చామని మరోసారి స్పష్టం చేశారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటి వారినైనా హైడ్రా ఉపేక్షించదని, హైదరాబాద్లో చిన్న వర్షం వస్తే కాళ్ళే మునిగిపోతున్నాయన్నట్టు కూడా గుర్తు చేశారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు, రోడ్డుపై నీరు నిలవకుండా విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్లైన్ చేసే బాధ్యతను కూడా హైడ్రా చూసుకుంటుందన్నారు. నగరంలో చెరువులు, నాలలు ఆక్రమణలకు గురయ్యాయి. కొందరు రోడ్డును ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని, వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదా? నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేద్దామా? అందుకే హైడ్రాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తున్నామని, చెరువులను, నాలాలను మోసిని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం. అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రజల కోసం మేం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధ అవుతుంది, ప్రకృతిని కాపాడతామంటే కొందరికి దుఃఖం వస్తుంది, ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారు. అసలు మీ బాధ ఏంది? మీ కడుపు నిండా విషం నింపుకొని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారు. గుజరాత్లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ మూసిని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు, తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్ప? మీరే చెప్పండి. నాపై కక్ష ఉంటే నాపై చూపండి. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దన్నట్టు కూడా రేవంత్ రెడ్డి కోరారు. వారసత్వ సంపదను కాపాడుకొని నగరాన్ని పునరుద్ధరించుకుందామంటూ హైదరా అధికారులకు నా సూచనను తెలియజేశారు. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించండి. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో దీనిపైన మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.